హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం మేము గుడికి వెళ్ళాము. చూడండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. వెళ్ళే ఎంట్రీలోనే వినాయక స్వామి ఉంటే అక్కడ మేము పూజ చేసుకుంటున్నాం. ఫస్ట్ చూడండి, ఇప్పుడు మా సిస్టర్ పూజ చేస్తుంది. వినాయక స్వామి దగ్గర పూలు పెట్టి బాగా మొక్కుంటున్నాము. కోరికలు తీరుతాయి కదా ఫ్రెండ్స్, అందుకనేసి మేము ప్రతి శనివారం గుడికి వెళ్తాము. మేము చూడండి, అలా పూలు బాగా మంచిగా పూజ చేసుకొని చాలా సేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వచ్చాము. నేను మా సిస్టర్ మా సిస్టర్ ఇప్పుడు అగరబత్తి వెలిగిస్తుంది. చూడండి, అగరబత్తి వెలిగించి మంచిగా కూర్చుంది. చూడండి, మా సిస్టర్కి ఆరోగ్యం బాగాలేదు, తనకు బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, అలా అగరబత్తులు పెట్టేసి చూడండి, ఆయిల్ కూడా వేస్తుంది, ప్రేమిదలకు పూజ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ పువ్వులు అవి పెడుతుంది మా సిస్టర్. చూడండి చూడండి గుడికి వెళ్తే ఎంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుందో, చాలా ప్రశాంతంగా. ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎవరు అనుకున్నా కానీ గుడికి వెళ్ళి కాసేపు ఒక అర్ధగంట అయినా కూర్చొని వస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అలానే మేము ఇద్దరం వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్తాం. మా పిల్లలందరము, మా పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళారు, ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్స్ కోసము మేము ఎట్లేసి పూజ చేసుకున్నా. ఇప్పుడు నేను చూడండి, నేను ముక్కుంటున్నాను. మా అక్క పూజలు చేసింది కదా, నేను వచ్చేసి ముక్కుంటున్నాను దేవుడికి. మా పిల్లలకు అందు బ్లెస్సింగ్ ఇవ్వాలని దేవునికి ముక్కోనికి వస్తున్నాము. మా పిల్లలు ఎగ్జామ్ మంచిగా రాయాలని బ్లెస్సింగ్ మీరు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరే అందరం ఒక కుటుంబమే కదా మా అందరము, కాబట్టి చూడండి దేవుడికి వచ్చేసి ముక్కుంటున్నాను నేను. చూడండి, ముక్కున్నాము. అలా పూజ చేసుకున్నాము. ఇక్కడ పూజ చేసుకుని ఇప్పుడు టెంకాయ కొడుతున్నాం. చూడండి, కిందనే కొట్టుకొని పైకి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి గుడి పైన కింద టెంకాయ కొట్టుకోవాలి. టెంకాయ కొడతాం. చూడండి, కొట్టాను టెంకాయ, అలా తీసాను. ఇప్పుడు చూడండి, అలా కవర్లో వేసుకొని పైకి వెళ్తున్నాను నేను. చూడండి, కింద వచ్చేసి వినాయక స్వామి ఉంటుంది, టెంకాయ కూడా కిందే కొట్టుకోవాలి. పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మా అక్క కూడా వస్తుంది. చూడండి చూడండి మా అక్క కట్టుకున్న చీర ఎలా ఉంది ఫ్రెండ్స్. ఆ చీర వచ్చేసి మన షాప్లోనే ఉంది. మేము కట్టుకున్న చీరలు కూడా ఉన్నాయి. మా షాప్ ఉంది ఫ్రెండ్స్, ఏదైనా కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గజస్తంభం దగ్గరికి వచ్చాము. గజస్తంభం దగ్గర పూలు పసుపు కుంకుమ వేస్తుంది. చూడండి, గజస్తంభము వెంకటేశ్వర స్వామి గుడి. ఈ గుడి ఎక్కడో కనుక్కొని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎక్కడనో మీరు కూడా ఇక్కడ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈ ఏరియాలో ఉంటే ఈ ఏరియా ఎక్కడ మీరు కామెంట్ చేయండి మాకు. చూడండి, నాగమ్మ వారు ముక్కుంటున్నాము. చూడండి, నాగదేవతలకు ముక్కుంటున్నాము. చూడండి, అమ్మవారు ముక్కుంటున్నాము నాగదేవతకు. ఏ దేవుడికైనా ముక్కుంటే మనం కోరిన కోరికలు తీరుతాయనేసి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నాకు నమ్మకం ఉంది. కొన్ని మాకు జరిగినాయి కాబట్టి మేము చెప్తున్నాము. నాకు బొట్టు పెట్టినకి వచ్చేస్తుంది మా సిస్టర్. చూడండి, పెట్టింది. ఇప్పుడు నేను ముక్కుంటున్నాను దేవుడికి. చూడండి, మంచి ముక్కుంటున్నాను అట్లా. చూడండి, మీరు శనివారం ఏ గుడికి వెళ్తారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, ఇలా వెళ్తాం మేము, ముక్కుంటున్నాము. ప్రదర్శనలు చేస్తున్నాము ఇప్పుడు. చూడండి ప్రదర్శన వెంకటేశ్వర స్వామి గుడి, అమ్మవారి గుడి, శివాలయం, వెంకటేశ్వర స్వామి అమ్మవారి గుడి. చూడండి, వెంకటేశ్వర స్వామి గుడి చూడండి ఎంత బాగుందో, కలకలలాడుతుంది కదా. చూడండి, ఇప్పుడు శివాలయం, ఇక్కడ అక్కడే శివాలయం కూడా ఉంది. ఇది ఏ ఏరియా అనేది కామెంట్ రూపంలో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. చాలా వరకు తెలిసి ఉంటుంది ఇది గుడి ఎక్కడో అనేది ఏరియా, కామెంట్ చేయండి. చూడండి, ఇట్లా ముక్కుంటున్నాను. చూడండి, చూస్తుంటే అస్సలు కన్నుల పంటలాగా అనిపించింది మాకైతే. ఊళ్ళోంచి రాబుద్ది కాలేదు. మా సిస్టర్ వెళ్దాం పదా చెల్లి అంటే, లేదా కాసేపు కూర్చుందాం బట్ట అని చెప్పాను. కూర్చున్నాము కాసేపు ముక్కొని. ఇప్పుడు నేను తిరిగాను ప్రదర్శనలో. మా సిస్టర్ తిరుగుతుంది. చూడండి,
చూడండి గుడికి వెనుక భాగంలో ఈ గుడి ఉంది. చూడండి ఇలా మొక్కుంటున్నాము. చూడండి ఇప్పుడే ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగా వెలుగుతున్నారో. ఈ వెలుగుతుంటే చూస్తుంటే అట్లే ఉండిపోవాలనిపిస్తుంది. కుంకుమ పెట్టుకుంటున్నాము. చూడండి అలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అస్సలు మాకైతే కన్నుల పండగ అనిపించింది ఇక్కడ. చూడండి అలా మొక్కుంటూ అలా చేసుకుంటూ అట్లే ఉండాలనిపించింది. చూడండి తర్వాత మా పిల్లలకు చూపిస్తే వీడియో మమ్మీ ఏమొచ్చాం కదా మమ్మీ అన్నారు. కానీ వాళ్ళు ఎగ్జామ్స్ ఉండి వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళి పూజ చేసుకున్నాము. చూడండి అమ్మవారిని చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి వావ్, మాకైతే ఎంత బాగా అనిపించింది. ప్రశాంతం అంటే మనకు దేవుడి గుళ్ళోనే మనకు చాలా ప్రశాంతం అనిపిస్తుంది. చూడండి అమ్మవారు చూడండి ఎలా మెరిసిపోతున్నారో. ఏ అమ్మవారం మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి మాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. మీరు అందరు చూస్తున్నారు కానీ మా వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు అర్థమైంది మేము ఏం చెప్తున్నామా ఏం చేస్తున్నామా అనేది. చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని మొక్కుంటుంది మా సిస్టర్. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత మన ఎదురుగా మన దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. చూడండి అమ్మ వెంకటేశ్వర స్వామిని మొక్కితే ఏ కోరికైనా తీరుస్తారని మేము పూర్తిగా నమ్ముతాము. చూడండి ఎంత బాగుందో. చూడండి కాసేపు అందరూ దర్శించుకోండి, అట్లానే మొక్కండి. చూడండి ఎంత బాగుంది. మేము మా సిస్టర్ అయితే గంటన్నర గుళ్ళోనే ఉండిపోయి కూర్చున్నాం. కాసేపు కబుర్లు చెప్పుకుంటా ప్రశాంతంగా ఉంది కదా అనుకుంటా ఉండిపోయినాము ఇక్కడే. ఇందాక అమ్మవారిని చూశారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము. చూడండి అయ్యవారు అర్చనలు చేపిస్తున్నారు మా పేర్ల మీద. చూడండి అర్చన చేసి అమ్మ దేవుడికి హారతి ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి శివాలయంకి వచ్చేసాము. చూడండి శివాలయం కూడా శివుడు ఎంత బాగా పూలతో అలంకరించి ఎంత బాగున్నాడో చూడండి. అయ్యగారు కూడా ఉన్నారా చూడండి. అయ్యగారు మేము వీడియో తీసుకుంటామంటే ఓకే అమ్మ తీసుకోండి అమ్మా అని చెప్పాడు. చూడండి ఎంత బాగున్నారో. చూడండి ఈశ్వరుడు పూలు వేసుకొని ఆ శివుడు పెట్టుకొని ఎంత బాగుందంటే కన్నుల పండగలాగా అనిపించింది మాకైతే. చూడండి ఇప్పుడు నేను వచ్చి మొక్కుంటున్నాను. ఇప్పుడు మా సిస్టర్ మొక్కున్నది, నేను వచ్చి మొక్కుంటున్నాను. మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎక్కడ అనేది మీరు కనుక్కోండి. నేను పూజారిని బయటికి పిలిచి పూజారితో ఆశీర్వాదం తీసుకున్నాను. ఓకే అమ్మా అని చెప్పారు, తీసుకున్నాను నేను. తర్వాత అయ్యగారు చెత్తగోపురం పెట్టారు, తీశాను. ఈ గుడి అంతా చూపిస్తున్నాను. ఈ గుడి ఎక్కడో కనుక్కొని కామెంట్ చేయండి మీరు తెలుస్తేనే. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ చూడండి ఎంత అంటే చాలా బాగుంది. చూడండి అంతా చూపిస్తున్నాను ఏరియా మొత్తము. మీకు తెలిసే ఉండదు, తెలియకుండా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. చూడండి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మా సిస్టర్ చెప్తుంది దేవుణ్ణి చూపించు దగ్గర అని చెప్తుంది. చూపిస్తున్నాను నేను అని చెప్తున్నాను. ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే ఎంత బాగుందంటే మాకు దేవుడు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. దేవుడి దగ్గరికి వెళ్తాం మేము. చూడండి దగ్గరకు జూమ్ చేసి చూపిస్తున్నాను దేవుణ్ణి. చూడండి మీరు కూడా కోరికలు తీరాలి, మీరందరూ బాగుండాలి, మా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏమన్నా ఉన్నా కానీ మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మేము చెప్తాము మా వీడియోలో. చూడండి మా వీడియోలలో ఏం నచ్చింది అనేది మీరు మాకు కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలనేది మీరే చెప్పండి, మేము చేస్తాము. చూడండి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగుందో. చూడండి ఎక్కువ నేను వెంకటేశ్వర స్వామినే వీడియో తీసుకున్నాను. ఓకే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.